ప్రియులారా, ఈరోజు మరి దేవుని వాక్య భాగాన్ని మీకు అందించాలని మీ వద్దకు వచ్చాను. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ప్రియులారా మరి చదువుకుందాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. చాలండి, ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని పిల్లరా మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా తండ్రి, చదవబడిన లేఖన భాగము ద్వారా ప్రభా మీ ప్రియ బిడ్డలందరితోనైనా మీరే మాట్లాడి ప్రభా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి యాకోబు మరి యొక్క పత్రికను రాస్తూ తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నామని ప్రియులరా మరి యాకోబు భక్తుడి ద్వారా మరి దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియులరా, మనమందరము మరి అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నామని దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ విషయంలో మనం తప్పిపోవచ్చున్నాం? తప్పిపోవుట అనగా ప్రియులరా, ఈ క్రింద ఫుట్నోట్లో రాయబడిన మాట మనం చూస్తే, తప్పిపోవుట అనగా తొట్టిల్లట అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇలా తొట్టిల్లటం అంటే పడిపోవటం. మరి చూడండి, మరి జనరల్గా మనం ఆలోచన చేస్తే, ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి మరి సడన్గా మరి చూడండి బైక్ స్లిప్ అయ్యి మరి కింద పడిపోతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ వ్యక్తి బైక్ మీద నుంచి కింద పడతాడు అంటే, పిల్లరా, ఆ వ్యక్తి యొక్క అజాగ్రత్త వలన, మరి అజాగ్రత్తగా బండిని ఆ బైక్ని మరి డ్రైవ్ చేయటం వలన పిల్లరా ఆ వ్యక్తి ఆ బండి మీద నుంచి మరి అది జారి మరి కింద పడిపోవటం మనం చూస్తూ ఉంటాం. కనుక పిల్లరా, మరి ఎప్పుడు మనము తప్పిపోతాం? ఎందుకు మనము తప్పిపోతాం? ఎందుకు మనము తొట్టిల్లుతాం? ఎందుకు మనం పడిపోతాము అంటే, మన అజాగ్రత్త వలనే పిల్లరా మనము పడిపోవటం జరుగుతుంది. కనుక భక్తి విషయంలో కూడా పిల్లరా మరి ఎందుకు తప్పిపోతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు పిల్లరా భక్తిలో స్థిరంగా మరి ఉండలేకపోతున్నారు అంటే, మరి అజాగ్రత్తగా మరి భక్తి జీవితాన్ని పిల్లరా కొనసాగించడం ద్వారా మరి పడిపోవటం జరుగుతూ ఉంది, తప్పిపోవటం జరుగుతూ ఉంది. అయితే పిల్లరా, ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ వచ్చిన భాగాన్ని పిల్లరా తర్వాత కంటిన్యూగా మరి చదువుకుందాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అంటే, ఎవరైనా మాట తప్పని వాడైతే అట్టివాడు లోపము లేనివాడై ఉండాలి. అంటే ఏ లోపం వీడిలో లేదు అని ఎవరిని చెప్పగలమంటే, ఎవరైతే మాట తప్పని వారిగా ఉంటారో వారిలో ఏ లోపం అనేది ఉండదు. అలాగే వాడు తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకుంటాడు, తన శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. కనుక పిల్లరా, ఎవరు తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటారు? ఎవరు లోపము లేని వారిగా ఉంటారు అంటే, ఎవరైతే మాట యందు తప్పని వారిగా ఉంటారో వారు ఎలాంటి లోపం లేని వారిగా తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటారని వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక పిల్లరా, మనం ఏ విషయంలో మనం తప్పిపోతున్నాము అంటే, మాట యందు కొంతమంది తప్పిపోయేవారిగా ఉంటున్నారని వాక్యము ద్వారా మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మాట యందు తప్పిపోవటం అంటే, మాట ఇస్తారు కానీ ఆ మాట నెరవేర్చరు కొంతమంది. చూడండి, మాట ఇచ్చి మరి తప్పేవారిగా మనుషుల స్వభావం ఉంటుంది. అయితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాటను ప్రియులరా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మాటను మరి మాట ఇచ్చి మాట తప్పేటువంటి దేవుడైనా కాదు. ప్రియమైన వాళ్ళరా, మరి చూడండి, దేవుడు ఆనాడు అబ్రహాంకి మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? నీకు మరి సంతానం ఇస్తానని, నీ సంతానాన్ని ఇసుక రేణువులో విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాంకి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు ప్రియుల అబ్రహాము జీవితంలో మరి చూడండి నిండు వృద్ధాప్యంలో మరి అబ్రహాముకు మరి సంతానం ఇచ్చి తన సంతానమును ఇసుక రేణువుల వల్ల విస్తరింప చేసినట్లుగా ప్రియుల మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన మాట నెరవేర్చి దేవుడు అన్నాడు. మనమందరము కూడా ప్రియులరా ఆయన్ను ఆరాధిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం. కనుక మరి దేవుణ్ణి మరి చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అనుసరిస్తున్నటువంటి మనము, మరి ఆయన్ని పూజిస్తున్నటువంటి మనము, ఆయన్ని సేవిస్తున్నటువంటి మనము కూడా ప్రియులరా ఆయన మార్గాల్లో నడుస్తున్న మనము కూడా మాట యందు తప్పని వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది పిల్లరా మాట యందు తప్పేవారు ఉంటారు, అబద్ధం ఆడుతూ ఉంటారు. పిల్లల చేత కూడా పిల్లరా అబద్ధాలు మరి ఆడిస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన వారు, ఇటువంటి స్వభావం ఒకవేళ ఈరోజు నీలో ఉన్నదేమో, మాట యందు నువ్వు తప్పేవాడిగా ఉన్నావేమో, అబద్ధాలు ఆడుతున్నావేమో, సత్యం పలకకుండా పిల్లరా మరి మాట యందు తప్పేవాడిగా ఉన్నావేమో. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కొంతమంది మాట యందు తప్పుచున్నారని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే కొంతమంది ఏ విషయంలో తప్పిపోయేవారు ఉంటున్నారంటే పిల్లరా దేవుని లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాటను నేను చదువుతున్నాను. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి
వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే ఆనాడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు మరి పిల్లరా దేవుడు వారి వలన విసిగిపోయినట్లుగా ఇక్కడ దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారి పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి ఐగుప్తు దేశంలో పిల్లరా వారు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి బానిసలుగా ఉన్నటువంటి వారు పిల్లరా విట్టి చాకిరీ చేస్తూ మరి ఆ చాకిరీ పిల్లరా మరి వారి దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి మోషే అనే ప్రవక్త మోషేను ఎన్నుకొని మోషే ద్వారా వారిని మరి విడిపించడం జరిగింది. అయితే పిల్లరా వీరు చూడండి, మరి దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన కార్యాలకు దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా, కృతజ్ఞతాపూర్వకంగా వారి జీవితాలు దేవునికి సమర్పించకుండా వారు దేవుణ్ణి విసిగించినట్లుగా మనం చూస్తున్నాం. అనేక మార్లు దేవుని వారు శోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి హృదయమందు తప్పిపోయిన వారు ఉన్నారని దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారు, కొంతమంది హృదయంలో తప్పిపోయేవారు ఉంటారు. హృదయాన్ని కాపాడుకోకుండా, హృదయాన్ని భద్రం చేసుకోకుండా, హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ, అనేకమైనటువంటి పాపపు ఆలోచనలు, అనేకమైన దురాలోచనలు చేస్తూ పిల్లల హృదయాన్ని భద్రం చేసుకునే విషయంలో భద్రం చేసుకోకుండా హృదయంలో తప్పిపోతున్నారని పిల్లల దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హృదయము మోసకరము అని పిల్లల దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అది వ్యాధికరమైనటువంటి కపట కేంద్రం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ హృదయం మనల్ని మోసం చేస్తుంది. కనుక మనం భద్రం చేసుకోవాలని మన హృదయాన్ని. ఎందుకంటే హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు, అనేకమైన పాపపు ఆలోచనలు మరి హృదయంలో వస్తూ ఉంటాయి. హృదయం మనల్ని మోసం చేసి మరి పాపంలోకి నడిపిస్తుంది. కనుక మనము మొట్టమొదటిగా భద్రము చేసుకోవాల్సింది ఏమిటంటే నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. ఈనాడు ప్రియమైన వాళ్ళరా, మరి అనేక మంది హృదయాన్ని భద్రం చేసుకునే విషయంలో మరి తప్పిపోయేవారు ఉన్నారు. యవనస్తులు ముఖ్యంగా ప్రియరా హృదయంలో అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఈ వ్యర్థమైన వాటికి చోటిస్తూ ప్రియరా హృదయంలో తప్పిపోతున్నారు. హృదయంలో తప్పిపోతూ ప్రియరా పాపపు మార్గాల్లో వారు నడుస్తూ వారి జీవితాలను వారు సర్వనాశనం చేసుకుంటున్నారు. కనుక మరి ప్రియులరా, మొదటిగా మన హృదయాన్ని మనం భద్రం చేసుకుంటున్నాము లేదా అనేది ఒకసారి ప్రియులరా మనము పరిశీలన చేసుకోవాలని ప్రియులరా ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ విషయాల్లో మనం తప్పిపోయే వారు ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడంటే చూడండి, కొంతమంది అయితే మాట విషయంలో మరి తప్పిపోతున్నారు. మాట ఇస్తారు కానీ మాట నెరవేర్చరు. అలాగే కొంతమంది అయితే హృదయంలో తప్పిపోయేవారు ఉన్నారు. హృదయంలో వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ పాపానికి చోటిస్తూ దేవునికి దూరం అయిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియులారా, ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, మరి మాట ఎందుకు తప్పేవాడు ఉన్నావా? హృదయంలో తప్పిపోయి దేవునికి దూరం అయిపోతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని ప్రియులారా మరి చూడండి, ఏ విషయంలో తప్పిపోతున్నావో నిన్ను సరి చేసుకొని దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నేను మాట ఎందుకు తప్పేవాడు ఉన్నానయ్యా, అయ్యా తండ్రి నన్ను సరిచేయమని నువ్వు దేవుని అడుగు. అలాగే ప్రియులారా, నీ హృదయంలో నువ్వు తప్పిపోతున్నావేమో, హృదయాన్ని భద్రం చేసుకోకుండా హృదయాన్ని పాడు చేసుకుంటున్నావేమో, ఒకసారి నిన్ను సరి చేసుకొని దేవుని పాదాల చేతకు వచ్చి నువ్వు దేవుని క్షమాపణ అడగగలిగితే ప్రియులారా దేవుడు నిన్ను సరిచేయడానికి, దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని ప్రియులు ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రభు పేరిట ఈ దినాన మీతో మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.